సార్ ఫిల్మ్ స్కూల్‌లో చదివారు కదా! అక్కడ అక్కడ థియరీ గాని దాన్ని ప్రాక్టికల్‌లో పెట్టడానికి తేడా ఏంటి సార్ అసల? అక్కడ థియరీ పనిచేస్తదా మన ప్రాక్టికల్స్‌లో? ఏ ఫిల్మ్ స్కూల్‌లో థియరీలు ఇదే థియరీలు సినిమా ఇది ఇట్లా లైట్ పెట్టాలి, ఇట్లా పెట్టాలని అవును. నేర్పిస్తారు. అది అవును. ఎవరైనా నేర్చుకోవచ్చు. ఏ స్కూల్ అయినా నేర్పిస్తది. హ్మ్. కొంతమంది ఎక్కువ, కొంతమంది తక్కువగా. కాకపోతే నువ్వు మోస్ట్‌లీ నాకు ఫిల్మ్ స్కూల్ చేసిందేంటంటే, ఆ ఫిల్మ్ స్కూల్ ఎన్వైర్న్‌మెంట్ ఉంటది కదా! అక్కడ నువ్వెంత ఓపెన్‌గా ఎంతమంది మనుషులతో మాట్లాడావు, నువ్వు ఎంత అవగాహన చేసావు, ఎంత జీవితాలు నువ్వు పరిశీలించావు, నువ్వు ఎంతమందితో ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యావు, నువ్వెంత కరెక్ట్ చేసుకున్నావు, నువ్వెంత మారావు. ఈ నీ ఒపీనియన్స్ ఏంటి అమ్మాయిల పట్ల గాని, వివక్ష పట్ల గాని. నేనొక బ్లాక్ అంటే ఆఫ్రికన్ అమెరికన్ స్కూల్‌కెళ్ళాను హార్వర్డ్. సో, సో చాలా నేర్చుకున్నది ఎక్కువ ఇది కంటే. సో, అందుకే నా సినిమాల్లో టెక్నికాలిటీస్ కంటే ఎమోషన్ ఎక్కువుంటది. అంటే మానవ అంటే సంబంధాలు అట్లాంటివి ఉంటాయి. ఎందుకంటే నేను ప్రాబబ్లీ అక్కడ నేర్చుకునేది అదే ఎక్కువ. పైగా మీది జాయింట్ ఫ్యామిలీ కాబట్టి అట్లాంటివి. అవన్నీ సో, అలాంటివుంటాయి. సో, మోస్ట్‌లీ నేను ఫిల్మ్ స్కూల్ ఎళ్ళే వాళ్ళకి కూడా చెప్తాను. ఈ టెక్నిక్స్ అన్నీ ఎవరైనా నేర్పిస్తారు మీకు నేర్చేసుకోవచ్చు గానీ, మేబీ స్టోరీ టెల్లింగ్, సెన్సిటివిటీ ఇట్లాంటివి ఏమైనా అవగాహన చేసుకోండి. మనుషులు కలవండి, మనుషులతో ఇంటరాక్ట్ అవ్వండి అని చెప్తాను బేసిక్‌గా. హార్వర్డ్ యూనివర్సిటీకెళ్ళేటప్పుడు వాళ్ళకొక ఉత్తరం రాసారంట ఆ! కదా! అదొక ఫార్మాలిటీ కదా! అవును. అది జస్ట్ చూసి వాళ్ళు ఫార్మాలిటీ కాదు. అది స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్ అని ఆ! రాయాలి. అది ఆ! చూసి అడ్మిషన్ ఇస్తారు యాక్చువల్‌గా. అది అసలు చూసి వాళ్ళు స్టన్ అయిపోయి ఇలాంటి లెటర్ మేమెప్పుడు చదవలేదని చెప్పి అవును. మీకో కాంప్లిమెంట్ కూడా ఇచ్చారంట. అవును. అసలు ఏం రాసారు అంతలా కదిలించేలాగా వాళ్ళని? అంటే నేనేదో నా బాధ చెప్పుకున్నాను. నాకు ఇండియా ఇష్టం. నాకీ అమెరికా ఇష్టం గానీ, ఇండియా ఇంకా ఇష్టం. నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నేను అన్నీ తిరుగుతా ఉంటాను. పొద్దున్న లేస్తాను, అన్నీ చూస్తాను. ఇయన్నీ చూస్తే అందరేమో ఆఫీస్‌కెళ్తా ఉంటారు. నేను ఆఫీసు ఏదైనా రూట్ మిస్ అవుతే నేను అదే బాగుందనిపిస్తాను. వానలో కూర్చొని తడుస్తుంటాను. నాకు ఇట్లాంటియన్నీ ఆలోచనలున్నాయి. నేనేదో వేరే ప్రపంచాన్ని చూస్తున్నాను. నాకది చూపించాలని ఉంది అని రాశానన్నమాట. సంథింగ్ అట్లా దగ్గర దగ్గర. హ్మ్. అండ్ నాకిది కరెక్ట్ కాదో తెలీదంటే ఆమె "ఇది కరెక్ట్ నువ్వు అర్జెంట్‌గా నువ్వు జాయిన్ అవ్వాలని" చెప్పి అని చెప్పింది. అదే దట్ వాస్ అంటే ఎందుకది చాలా స్పెసిఫిక్‌గా అంటే ఇప్పుడు ఇంజినీరింగ్ అప్పుడు అలాంటి స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పసే రాయాలి. వేరే మాస్టర్స్ చేయడానికి. అప్పుడేమంటే మొత్తం ఫాల్సే. హ్మ్. అంటే ఆ! నేను గొప్ప సైంటిస్ట్ అయిపోతాను. నేను చాలా గొప్పోడిని. క్లాస్‌లో నేను ఫస్ట్ పర్సెంట్‌లో దేశానికి ఉన్నాను. సేవ చేస్తాను. దేశానికి సేవ చేస్తాను. నాకింత టెక్నాలజీ వచ్చు. నాకింత అన్నీ అబద్దాలు అంటే మామూలు కాలేజ్ అడ్మిషన్ కోసం రాసేసినయన్నమాట అది. అంటే అవును. నాకు చేసేది ఇష్టం లేదు. చేయబోయేది ఇష్టం లేదు. కానీ నాకది ఇష్టము. నేను ఇందులో పొడిచేస్తాను. సో, అది చాలా హానెస్ట్‌గా రాసిందన్నట్టు. సో, అది అది అంటే ఫిల్మ్స్ తీయాలనే తపనున్నోళ్ళకి అదేదో చెప్తా ఉంటాను నేను కాలేజెస్‌లో. ఎళ్లి "అరేయ్! మీకేం కావాలని మీకు తెలిస్తే మీరు చాలా గొప్పోళ్ళవుతారు ఛాన్స్ ఉంది. తెలుసుకోండి" అని చెప్తా ఉంటాను. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి 'డార్లింగ్ డ్రీమ్స్' తీశారు కదా! ఇప్పుడు నిజంగా అలాంటి పొజిషన్ ఉందంటే, అలాంటి పరిస్థితులు ఉన్నాయండి. ఎవరైనా ఒకరొచ్చి ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ తీసి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకొని ఆహ్, చేయొచ్చు. తప్పకుండా ఆహ్, చేయొచ్చు. ఇంకా ఈజీగా ఉంది. అప్పటికంటే ఈజీ. అప్పుడు ఇంకా ఫిల్మ్ చేయాల్సింది. నాకు 15,00,000 అయింది. ఇప్పుడు యాక్చువల్లీ 2,00,000 సినిమా చేయొచ్చు. అంటే మనం సెల్ ఫోన్‌లో సినిమా తీయొచ్చు. కంటెంట్ ఉంటే. డాలర్ డ్రీమ్స్ నిరూపించుకోవాలని కూడా చేయలేదు. యాక్చువల్లీ అదే తప్పు యాక్చువల్లీ. నిరూపించుకోవాలని తీస్తే రాదది యాక్చువల్లీ. అంటే నేను ఇలా తీయగలను అని చెప్పి నీకు నీకు వచ్చినయి తీసుకుంటే ఎవరో నేను తీశాను కదా! నాకు స్టార్ అంటే నువ్వు డైరెక్టర్ అవ్వచ్చు గానీ, నువ్వు అలాంటి డైరెక్టరే అవుతావు. నేనది నాకేం అవగాహన లేని సినిమా అంటే నాకసలు ఏ సపోర్ట్ లేని టైంలో కూడా నేను ఇది ఈ కథ చెప్పాలని చెప్పాను 'డార్లింగ్ డ్రీమ్స్' అని. అందుకే దానికి నేషనల్ అవార్డ్ వచ్చింది. సో, ఇట్స్ నాట్ నిరూపించుకోవడం కాదు. ఆ కథ చెప్పాలని తీశానన్నమాట. సో, అది ఇంపార్టెంట్. సో, అది ఇంకా ఈజీగా తీయొచ్చు ఇప్పుడు. బోలెడు కథలున్నాయి. బయటకెళ్తే కథలే అన్నీ.